మొట్టమొదటిగా పస్కా పండుగను సంవత్సరపు మొదటి నెలలో 14వ తారీఖున జరుపుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మొదటి సంవత్సరము 14వ తారీఖున యెరూషలేములోనికి ప్రవేశించినట్లుగా మనం గమనిస్తాం. పస్కా పండుగ అనేది సంవత్సరమునకు మొదటి నెలలో 14వ తారీఖున పస్కా బలి పశువును వధించి పండుగను జరుపుకోమన్నట్లుగా పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తాము. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మొదటి నెల 14వ తారీఖున బలి అయినట్లుగా మనం స్పష్టంగా గమనిస్తాము. పస్కా పండుగలో బలి ఇవ్వాల్సినటువంటి ఈ బలి పశువును 4 దినముల ముందుగానే తమ ఇళ్లలోనికి తీసుకొచ్చుకొని చాలా క్షుణ్ణంగా ఏ కలంకమైనను ఏ కల్ముషమైనది లేనిగా పరిశోధించి చూచి ఆ తరువాత మాత్రమే దానిని బలి ఇవ్వాలి. పస్కా బలి పశువుని ఏ విధంగా 4 రోజులు కల్ముషమైనను కలంకమైనను ఉందో లేదో అని చాలా స్పష్టంగా 4 రోజులు గమనిస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో కూడా ఆయనలో ఏ దోషము లేదు, ఏ కళంకము లేదని 4 వ్యక్తులు, కయాప, పిలాతు, అన్న, హేరోదు, ఈ 4 వ్యక్తులు కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ దోషమైనా ఉన్నదా, ఏ తప్పైనా ఉన్నదా అని చూసి తీర్పిచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. పస్కా బలి పశువును సంవత్సరమునకు మొదటి నెల 14వ తారీఖు సాయంత్రమున బలివ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 14వ తారీఖున మొదటి నెల సాయంత్రము పూటనే మరణించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము. ఈ పస్కా బలి పశువు వధించబడుతుంది, కానీ ఈ బలి పశువులో ఎలాంటి ఎముక కూడా ఒక్కటి కూడా విరగదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే రోజున మరణించినప్పటికీ ఆయన ఎముకలలో కూడా ఒక్క ఎముక కూడా విరగదు అనేటువంటి ప్రవచన నెరవేర్పును మనం చూస్తాము. ఆయన మరణించాడు, కానీ ఎలాంటి ఎముక కూడా విరగలేదని చాలా స్పష్టంగా మనం గమనిస్తాము. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పస్కా బలి అనేది కలగబోవు రక్షణకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి బలియాగం అనేది మనకు పూర్తి రక్షణను కలిగిస్తున్నట్లుగా మనం గమనిస్తాము. దేవుడు పాత నిబంధన గ్రంథంలో జరిగించినటువంటి 10 తెగుల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఎలా అయితే విడుదల కలిగిందో, వారి మీద నుంచి మరణదూత ఏ విధంగా అయితే దాటి వెళ్ళిపోయిందో, ఆ గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ తరతరాల వారికి బోధించాలని దేవుడు జ్ఞాపకంగా ఈ పండుగలను ఏర్పాటు చేసినట్లుగా మనం స్పష్టంగా గమనిస్తాము. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ పస్కా పండుగను ఎలా అయితే జ్ఞాపకం చేసుకుంటూ తరతరాల వారికి బోధించమని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కట్టడిగా నియమించాడు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవాళి ప్రజల కొరకు చిందించబడుతున్నటువంటి రక్తమును, వధించబడుతున్నటువంటి ఆయన శరీరమును గురించినటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో సువార్త రూపంలో ప్రతి ఒక్కరికి బోధించమని, ఆయన జ్ఞాపకంగా ఈ యొక్క కార్యాన్ని జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారికి మనం స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది.